ఈ ఈ ఈ పరంపర ఇలాగే 5 సంవత్సరాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అయితే వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వరంగల్ సభలో మాట్లాడుతున్నారు, రుణమాఫీ చేసినాం. మీరు మీ ఎన్నికల ఎజెండాలో మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు మేము ఇవ్వమని చెప్పలే. బిఆర్ఎస్ పార్టీ మీరు ఇవి ఇవ్వండి, ఈ హామీలు ఇచ్చి మీరు గెలవండి, అధికారంలోకి వస్తాము అనేటువంటి ఆలోచనలతోని మీరు హామీలు ఇవ్వలే. మీరు పెట్టిన ఎజెండా అట్లాంటిది. వచ్చిన తెల్లారి నుంచి ఈ రోజు వరకు పదే శ్వేతపత్రాల పేరిట ఆర్థిక పరిస్థితులను అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేసింది. గడిచిన 10 సంవత్సరాల్లో ప్రతి చర్చా వేదికలో కూడా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పును పార్లమెంటు సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా అనేక దఫాలుగా చర్చించినప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితిని ముందు పెట్టి కాలం గడపడానికి, మీ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. నిజంగా మీరే అన్నారు, 2 లక్షల రుణమాఫీ మేము చేస్తాం, అప్పు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవాలి, దానికి ఏ విధమైనటువంటి కండిషన్స్ కూడా లేవు, నియమ నిబంధనలు లేవు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చేస్తాం, 40 లక్షల మంది లబ్ధిదారులు, 38,000 కోట్ల రూపాయలని పేరు చెప్పి చివరికి మీరు చేసింది 12,000 కోట్ల రూపాయలకి లెక్క ఉంది. చివరిత విడతగా చేసిన 6,000 కోట్ల రూపాయలకు లెక్క లేదు. 18,000 కోట్ల రూపాయలు చేసినామని చెప్పుకున్నారు. 6,000 కోట్ల రూపాయలు చేసిన దానికి లెక్క ఇవ్వకుండా ఈ రోజు వరకు కాలం గడుపుతూ ఆనాటి మన సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసేది లేక రాని వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీరు సంప్రదించితే ఖచ్చితంగా ఏదైనా తప్పులు జరిగి ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూస్తామన్నారు. ఆ విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సభలో ఒప్పుకున్నారు. ఈ సభలో, వరంగల్ సభలో కూడా ఒప్పుకున్నారు. 10 సంవత్సరాలలో మీరు చేయండి, నేను చేసిన, నా గవర్నమెంట్ నా మంత్రులతో దేశవ్యాప్తంగా చేసిన అని మీరు హామీ ఇచ్చిండ్రు, మీరు నిలబెట్టుకోలేకపోయారు. ప్రొఫెసర్ జానయ్య గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం పొందిండ్రు. వారు ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో చెప్పిండ్రు, శ్రీనివాస్ గారు మేము చెప్పినాము ముఖ్యమంత్రి గారికి 18,000 కోట్ల రూపాయలు సరిపోతుంది, ఇంటికి ఒకే లబ్ధిదారు ఉంటాడు, ఆ ఐటీ అలాంటివి పే చేసే వ్యక్తులకు చెల్లించకుండా మనం గనక 2 లక్షల రుణమాఫీ ఈ రాష్ట్రంలో చేసినట్టయితే ఖచ్చితంగా 18,000 కోట్లతో పూర్తవుతుందని చెప్పిండ్రు. వారు ఆ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిండ్రు, ఆయనే ప్రత్యక్ష చర్చ కార్యక్రమంలో చెప్పిండ్రు. అదే నిజమయ్యింది, అదే కాంగ్రెస్ పాటించింది కూడా. ఇంకా తర్వాత మీరు ఎంతమందికి రుణమాఫీ చేస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది మీ ఇష్టం. ఈ రోజు పేపర్లో కూడా చాలా గొప్పగా వేసుకున్నారు, మీరు 200 యూనిట్లు తగ్గిస్తున్నట్టు మాట్లాడితే ఫ్రీ బస్సు గురించి మాట్లాడతారు. దానివల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉనగూరిపోతుంది. ఇప్పుడు మీరు మహారాష్ట్రలో రేపు జరగబోయే ఎన్నికల మీ అలయన్స్ లో కూడా అది పెట్టిండ్రు, ఉచిత బస్సు సౌకర్యం అని. ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడతారు? దానివల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? దానివల్ల సంస్థ కూడా నష్టపోతుంది. ఎప్పుడో ఒక రోజు పోయేటోళ్ళు దాంతో ఒక 2 నెలలు 3 నెలలు కొట్టాడుకోవడాలు, ఇబ్బంది పడడాలు, రోజు పోయే వారికి ఇబ్బంది పడడాలు, మగవారు బస్సు ఎక్కకుండా అట్లాంటివి జరుగుతుంది. సరే, మీరేదో సంతోషపడుతుండ్రు, అందులో ఉచితంగా మహిళలకు ఇచ్చినాం, మహిళలకు ఇవ్వద్దా అంటే ఎవరు ఇవ్వద్దు అంటారు? ఎవరైనా ఏ అపోజిషన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇవ్వద్దు, ఈ సంక్షేమ పథకాన్ని నిలిపేయమని ఏ దివాలా రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. అది అంత దివాలా కోరుతనం ఉన్న రాజకీయ పార్టీలు ఉండవు. ఖచ్చితంగా మీరు ఇస్తాన్న హామీలలో ఇంకా మీరు పాటించది, కౌలు రైతులకు ఇస్తా అన్నారు, లేకపోతే రైతు కూలీలకు ఇస్తా అన్నారు, పెంచి రైతు బంధు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఎవరికి మీరు చెప్పినట్టు ఇవ్వలేదు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, లేకపోతే అనేకమైనటువంటి మీ గ్యారంటీలు, మీ హామీలు ఈ రోజు వరకు సంవత్సర కాలంలో మీరు మీ హామీలు ఏది నిలబెట్టుకోలేకపోయినరు. మేము కట్టించినటువంటి, అంటే మేము అంటే మా ప్రభుత్వ హయాంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ లోకి ఈ రోజు మీరు గృహప్రవేశాలు చేపిస్తున్నారు. ఈ ప్రజలు కన్నీళ్లు పెట్టుకొని మీరు అంటే అనాలోచితంగా పేదవాళ్ళ ఇంట్లేమో కూల్చివేసిండ్రు, పెద్దవాళ్ళ ఇంట్లోకి ఏమో నోటీసులు ఇచ్చిండ్రు. అది హైడ్రా పేరిట వాళ్ళని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లలో రిహాబిలిటేషన్ చేసిండ్రు. మూసీ సుందరీకరణ పేరిట ప్రణాళిక లేదు, డిపిఆర్ లేదు. అట్లాంటి ప్రోగ్రాం తీసుకొచ్చి వాళ్ళను కూడా డబుల్ బెడ్రూమ్లకే ఇచ్చిండ్రు. మళ్ళీ కేసీఆర్ ఏం చేసిందని మాట్లాడిండ్రు,
మేము గతంలో చెప్పినాం 2,70,000 ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నది అని. దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు, మేము వినియోగంలోకి తీసుకొస్తున్నాం అన్నారు.